పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది అని తెలియగానే ఆ రోజే 4వ తారీఖు సాయంత్రం నుంచే రోహింగ్యాలు బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే బీజేపీ ఎక్కడెక్కడ టార్గెట్లు అయితే పెట్టిందో అక్కడ వాళ్ళ మీద ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, మమ్మల్ని బయటికి పంపించేస్తారు, తోసేస్తారు, వాళ్ళు తోసేదానికంటే ముందే మనం వెళ్ళిపోవచ్చని ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది రోహింగ్యాలు నిన్న బయలుదేరిపోయారు. అంటే మొన్నే బయలుదేరారు, కానీ నిన్న చాలామంది బయలుదేరారు. అయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బీహార్ వెళ్ళలేరు, అలాగని ఉత్తరప్రదేశ్ వెళ్ళలేరు, మహారాష్ట్ర రాలేరు, కానీ సౌత్ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చాలామంది కర్ణాటక లాంటి ప్రాంతాలకు వచ్చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు అనుగుణమైనటువంటి అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి. అలాగే వీళ్ళందరూ బంగ్లాదేశ్ వెళ్ళరు. బంగ్లాదేశ్లో బ్రతికే కంటే చనిపోవడం బెటరు అని వాళ్ళకి తెలుసు. కేవలం వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే కాదు, బ్రతకడానికి కూడా వచ్చినటువంటి రోహింగ్యాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్తే బ్రతకలేరు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ శరణార్థులుగా ఉన్న రోహింగ్యాలకి దిక్కులేదు. వాళ్ళే మయన్మార్ వెళ్ళిపోతున్నారు, అట్నుంచి అటు మలేషియా వెళ్ళిపోతున్నారు. మొన్న మలేషియా వెళ్ళినటువంటి 2 పడవల బాల్తో పడితే 400 మంది 500 మంది గల్లంత అయిపోయి చనిపోయారు సముద్రంలో. అంటే ఆ విధంగా చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారు తప్ప అక్కడ ఉండడానికి అంటే లేదు. బంగ్లాదేశ్లో బ్రతుకులేదు వాళ్ళకి. పైగా పిల్లల్ని పంది పిల్లలు కనేసినట్లు కనిస్తే ఎట్లా చెప్పండి? ఒక 2 కనాలి మన దేశంలో, అది ముస్లిమ్స్ అయినా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇష్టం వచ్చినట్లుగా పిల్లలు కనిస్తే భూమి ఎక్కడ సరిపోద్ది? పైగా మన దేశంలోకి వచ్చి ఆ జనాభాని పెంచేస్తున్నారు. దానికి తోడు ఈ ఓటు రాజకీయమేమో తోడైంది వాళ్ళకి, అగ్గికి ఆజ్యం పోసినట్లు. ఇంకా మమతా బేగం లాంటి వాళ్ళు ఇంకా దరిద్రం. అవసరమైతే హిందువులకి పిల్లలు పుట్టకుండా చేసి వీళ్ళకి 100 మంది పిల్లలకి కనడానికి అవకాశం ఇచ్చినా ఇచ్చేస్తుంది. అలాంటి దరిద్రమైనటువంటి చెత్త రాజకీయ నాయకురాలు. మొత్తానికి ఇక్కడ ఈ శూర్పణఖని ఓడించిన తర్వాత ఇప్పుడు వాళ్ళే వెళ్ళిపోతున్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఏంటో. అంటే ఎంత దారుణాలు చేశారు. ఈ దారుణాలు చేసినటువంటి వీళ్ళందరి మీద ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిపోగానే వీళ్ళందరూ భరతం పట్టే పరిస్థితుల్లో ఉంది బీజేపీ. వీళ్ళందరూ భరతం పడుతుందని తెలిసి ఈ విధంగా వెళ్ళిపోతున్నారు బయటికి.